హాయ్ పెట్ లవర్స్, ఈరోజైతే మనకి చాలా లాస్ అయిపోయాము. సో ఏంటయ్యా ఎలాగయ్యా అన్నది కంప్లీట్ వీడియో చూడండి. ఈరోజు అయితే రంజాన్ డే 5 ఫాస్టింగ్స్ అనమాట. ఈరోజు కూడా నేను ఎర్లీ మార్నింగ్ లెగిసి యాజ్ యూజువల్గా వాటర్ తాగి చక్కగా మరి ఏదైతే షహరీ అంటావో షహరీ చేసి నమాజ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ ఫీడ్ కోసం అయితే ఓపెన్ చేశాను అనమాట. నేను ఒకేసారి బస్తా అంతా తీసుకెళ్ళాను. చాలా రోజులు అయింది. 35 kgs ఆఫ్ గోధుమలు అయితే తీసుకున్నాను అనమాట. సో అది కింద పెట్టేసి బకెట్లో వేసుగా మీదగా పట్టుకెళ్ళాను. సో పట్టుకెళ్ళిన తర్వాత మనం ఏదైతే కొన్నామో సీడ్స్ అవన్నీ మిక్స్ చేద్దామని చెప్పి జస్ట్ మొత్తం బకెట్లోంచి బస్తాలోంచి అలా వేసిన వెంటనే షాక్ అయిపోయాను అనమాట. మొత్తం పురుగు పట్టేసింది. అసలు ఆ మైండ్ ఏం పని చేయలేదు. ఇదేంట్రా బాబు ఎలా పట్టేసింది, ఎలా తీయాలి ఏంటా అన్నది అర్థం కాలేదనమాట. సో సరే అని చెప్పి అది అలా పెట్టి ఏదైతే బర్డ్స్కి ఫీడ్ ఉందో మరి ఉన్నాయి కదా మనం నమ్ముకొని, సో వాటి కోసం మళ్ళీ ఇదంతా క్లీన్ చేసి చక్కగా బర్డ్స్కి ఏదైతే ఉందో వాటికి ఫుడ్ అయితే పెట్టాను. ఏదైతే పీజన్స్ ఉన్నాయో వాటి కోసం కొన్ని ఏదైతే పెసలు ఉన్నాయో కొమ్ముశనలు ఇవన్నీ నానబెట్టాను అనమాట. సో అవి కూడా చక్కగా అందులో కూడా గోధుమలు వేసి వాష్ చేసి నీట్గా వాటికి కూడా ఫుడ్ రెడీ చేస్తాను. ఇదైతే బర్డ్స్ సాఫ్ట్ ఫీడ్ చాలా చక్కగా తింటాయి. పిల్లలు ఉన్నప్పుడు అయితే మాత్రం 100% వేయాలి. మంచి గ్రోత్ వస్తాయి అనమాట పిల్లలు కూడా అప్కమింగ్ వీడియోస్లో మీ అందరికీ చూపిస్తాను. మన ఏవిలో చిన్న బర్డ్స్ ఇవి. మొన్న మీ అందరికీ తెలుసు చాలా బర్డ్స్ అయితే మన దారి మిస్ అయిపోయాయి. దగ్గరగా 20 to 30 పిల్లలు అయితే వెళ్ళిపోయాయి అనమాట. అదైతే మైండ్ అసలు ఏం పని చేయలేదు. ఆ కార్నర్లో చిన్న స్పేస్ చేసుకొని వెళ్ళిపోయాయి. కానీ మళ్ళీ బ్రీడింగ్ అయితే వచ్చాయి. ఈసారి పిల్లలు మళ్ళీ వచ్చేసాయి. సో ఇది ఇంకా లాఫ్ట్ క్లీనింగ్ చాలా ఉంది. సెటప్ని మారుద్దాం అనుకుంటున్నాను. టైం తక్కువ ఉండడం వల్ల మార్చడానికి సమయం దొరకట్లేదు. సో 100% మనకు 2 days టైం సెలవు దొరికినప్పుడు 100% మొత్తం మారుస్తాం. ఇంతలోగా టైం అయిపోయింది. గేబ చూసినప్పటికీ అప్పటికే మనకి 7:35 నుంచి 40 అయిపోయింది అనమాట. ఇంకా 10 నిమిషాల్లో వెళ్ళిపోవాలి. సరే అని చెప్పి ఏదైతే జైంట్ ఆల్బినో స్నేల్స్ ఉన్నాయో మన వాటికి అయితే ఫీడ్ వేసేసి జమ్ అని మరి ఆఫీస్కి అయితే వెళ్ళిపోయాము. సో మధ్యాహ్నం అయితే మనకి మా ఫ్రెండ్ ఏదైతే తమ్ముడు ఉన్నాడో తమ్ముడితో ఆఫీస్ పని ఉండే బయటికి వెళ్ళి అలాగే నమాజ్ కూడా అయిపోయింది అనమాట. సో ఆ రోజు ఇలాగ కంప్లీట్గా వీడియో అయితే ఎండ్ అయిపోయింది. సో నేను కూడా ఆ రోజు చాలా ఇదయ్యాను, ఏంటి ఎంత ఫీడ్ అని చెప్పి. సో ఎండబెట్టాను. చూద్దాం, అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తాను మీకు. మేబీ అది సెట్ అయిందా లేదా అన్నది తెలియాలి మనకి. నెక్స్ట్ డే వరకు ఎండలో పెట్టాను అనమాట. ఇలాంటి బ్లాగ్స్ కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ చూడండి, ఫాలో చేసి వాచ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచ్ దిస్ బ్యూటిఫుల్ వీడియో.